రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంత్రుల పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంత్రుల పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు దుర్మార్గమైన చర్య అని అన్నారు. అలాగే గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రకటించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి అయినా ఈ రోజు వరకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని, ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముఖ్యమంత్రితో అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, చెక్కా వెంకటేష్, మొరిగాడి శేఖర్, పుట్ట మల్లేష్ గౌడ్, పద్మా సుదర్శన్, కల్లెపు అడ్డవయ్య, నంద గణేష్, జూకంటి పౌల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా ఈరోజు స్థానిక పోలీస్ శాఖ వారు అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును అఖిలపక్ష కమిటీ తరఫున తీవ్రంగా ఖండించుతున్నాము. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించి అధికార ప్రకటన విడుదల చేయాలని చెప్పి మా అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేస్తుంది. అలాగే గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆలేరులో రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం సూచనీయము. కావున వెంటనే మన ఎమ్మెల్యే గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమ కార్యక్రమం ప్రకటించి ఆ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాడుకుంది తప్ప రెవెన్యూ డివిజన్ ప్రకటన చిత్తశుద్ధి లేకుండా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి వారి ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారితో ప్రకటన చేయించి, అదే మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట గారు ఇప్పుడు ప్రస్తుత మంత్రి వారు కూడా హామీ ఇచ్చి నేటి వరకు మళ్ళీ మన మున్సిపల్ ఎన్నికలలో అసెంబ్లీలో రెవెన్యూ మంత్రితో ప్రకటన చేయించి ఓట్ల కోసమే దీన్ని రెవెన్యూ డివిజన్ వాడుకుంటూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ఈ అక్రమ అరెస్టులను, అక్రమ నిర్బంధాలను ప్రజలు తిప్పికొడతారని తెలియజేస్తారు. వారు ఎన్నికలలో గెలవడం కోసం ప్రజల యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని కోరడమే నేరమా? రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మమ్మల్ని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని ప్రయత్నం చేయడం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో శ్రద్ధ పెట్టి వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖండిస్తూ ఎన్ని అరెస్టులైనా, ఎన్ని ఉద్యమాలను అణచివేసినా చివరి కోరిక రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు సామాన్యులు, ప్రజలు తక్కువలేం కాదు. ప్రజలకు తలుచుకుంటే ఇటువంటి ముఖ్యమంత్రులు చాలామందిని చూశారు. కానీ ఏదేమైనా మేము శాంతియుతంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని చెప్పినాం తప్ప ఏదో అడ్డుపడతాం, ఏదో కలపడతామని చెప్పలేదు. దీనిలో అరెస్టును ఖండిస్తూ రేపు రాబోయే రోజులలో ఇక్కడున్న స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు బీర్ల ఐలయ్య గారు ముఖ్యమంత్రితో మాట్లాడి
తక్షణమే రెవెన్యూ డివిజన్ను ప్రకటించిన ఇందులో ఈ యొక్క తీసుకోవాలని సందర్భంగా గుర్తు గుట్టకు ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సందర్భంగా అఖిలపక్ష నాయకులను రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆలేరు రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు. ఎలక్షన్ల ముందు ప్రచారం చేసిరు. దాన్నే ఇవాళ మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు బీర్ల ఐలన్న గారు సీఎం గారితో రేవంత్ రెడ్డి గారితో అధికారికంగా ప్రకటన చేయాలని కోరుచున్నాము. అదే తరుణంలో చేయని ఎడల ఆలేరులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.